ఈ యొక్క ఉద్దేశించి రాజేష్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కాబోయే భారత ప్రధాని దేశ భవిష్యత్తును, భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి దేశవ్యాప్తంగా పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఖచ్చితంగా ఈ దేశంలో సమున్నత స్థానం కల్పించాలని నిర్విరామం కృషి చేసినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ కాడ జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక పరిణామాల గురించి మాట్లాడుకో అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం ఆర్థిక చిన్నభిన్నమవుతుంది. గత 3 దఫాలు కదా భారతీయ జనతా పార్టీ ఆర్థిక వనరులు మొత్తం ధ్వంసం చేసేసి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల పెట్టి దేశ భవిష్యత్తును చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశ పౌరులందరూ కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే చూస్తున్నాం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక పరిణామాలన్నీ కూడా కొంత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రమాదం ఉంది. ఎందుకంటే దేశ సంపద అంతా కూడా ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ రంగాల్లో ఉన్నటువంటి బనియా బ్రాహ్మణుల చేతుల్లో పెట్టి ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను పెట్టే ప్రమాదం ఉంది. వారికి ప్రభుత్వ రంగ సంస్థలు ఏది కూడా ప్రైవేట్ రంగం చేయకుండా ప్రజలకు అందే విధంగా పరిపాలన జరగాలనే కాన్సెప్ట్ తోటి రాహుల్ గాంధీ ఉన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కాదు, ఇక్కడ ఉన్నటువంటి దళితుల పట్ల చిత్తశుద్ధులు వాళ్ళను దళితులను ఈరోజు ఒక దేశంలో సమున్నత స్థానం కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే సామాజిక న్యాయం అనే అంశం కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుంది. ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో చూస్తున్నాం. కులగణన అనేది ఒక చారిత్రకమైన నిర్ణయం. కులగణన చేసి ఒక ప్రాక్టికల్ చేసి ఈరోజు దేశానికి ముఖ చిత్రంగా చూపించడం జరిగింది. ఈరోజు దాన్నే ప్రామాణికంగా తీసుకుని బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సామాజిక న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు సామాజిక న్యాయం వైపు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో అద్భుతంగా భారతదేశంలో విజయాన్ని సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని విశ్వాసిస్తున్నారు.